బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో శనివారం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిసిన పార్టీ ఫిరాయింపులు, ప్రోటోకాల్ ఉల్లంఘనలో నిరుద్యోగుల సమస్యలు తదితర అంశాలపై ఫిర్యాదు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఈ గవర్నర్కు ఇక ఫిర్యాదు అవుతుండ్రు. ఏంది, ఇక పార్టీ ప్రోటోకాల్ పైన కావచ్చు, ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల పైన కావచ్చు, నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, పడుతున్న అంశాలపైన కావచ్చు, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నర్కు ఫిర్యాదు అయినరట. ఇక మరి ఈ ఫిర్యాదు ఎంతవరకు పనిచేస్తుంది, ఇక ఎంతవరకు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అనేది ఇక వెయిట్ చేయాలి. రాష్ట్రంలో రాజ్యాంగ హననం, ఫిరాయింపులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు లేదు, ప్రోటోకాల్ పాటింపు లేదు, రాష్ట్రంలో భయానక పరిస్థితులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటా ఉన్నాడు. గవర్నర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఇక మొత్తానికి ఏమంటా ఉన్నాడు, ఇక భయం భక్తి లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఇక మొత్తానికి ఈ యొక్క రాష్ట్రంలో వ్యవహారం అనేది ఉంది అని అంటారు. ఇక రాజ్యాంగాన్ని మొత్తం వ్యతిరేకిస్తున్నారా, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదా లేదా, ఈ మాటలన్నీ పక్కన పెడితే పార్టీ మారిన వాళ్ళకు రాజీనామా చేయించాలి అనేది వాస్తవం. కాకపోతే ఇంకా ఎట్లా రావాలంటే, ఒకసారి ఇగో సిబిఐకి, సిఐడికి కేసులు అప్పగిస్తే ఇవాళ ఏం జరిగిందనే దాని మీద కేసు పెడితే ఒక 10 ఏళ్ళ కింద నుంచి ఏమేమి జరిగింది, ఎవడెవడు ఇన్వాల్వ్ అయ్యిండు అని మొత్తం డాటా అంతా ఎట్లా తీస్తుందో మామూలుగా ఒక కేసులో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశమే ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇక అది సిబిఐకి, ఈడీకి పోయింది అనుకో, ఏం చేస్తారు, సెంట్రల్కు పోతే ఈ కేసు సెంట్రల్కి అప్పగిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు కాదు, ఏడాది కిందట ఏమైంది, 2 ఏళ్ళ కిందట ఏమైంది, 3 ఏళ్ళ కిందట ఏమైంది, 4 ఏళ్ళ కిందట ఏమైంది, అప్పుడు ఎవడైనా ఫోన్లు ట్యాప్ చేసినా అని 10 ఏళ్ళ నుంచి డాటా మొత్తం పీకుతారు కదా. తెలంగాణ రాకముందు నుంచి డాటా కూడా పీకాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా గట్లే చేస్తే బాగుండు. పార్టీ ఫిరాయింపులు జరిపిన వాళ్ళపైన అనర్హత వేటు వేసి ఇక వాళ్ళకి రాజీనామా చేయించాలి కదా. మరి అట్లంటే మాకు కూడా కొన్ని కోరికలు ఏముంటాయంటే, కాంగ్రెస్ నుంచి వెళ్ళి గతంలో 2018, 14లో కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళకి కూడా రాజీనామా చేయించాలి. అప్పుడు కానీ సమన్యాయం జరగదు. లేకపోయి ఇగో సబితమ్మ ఉన్నది, ఈ సబితమ్మ ఏడికెంచెల్లి వచ్చింది మనకు తెలియదా? చేవెళ్ళ చెల్లెమ్మ, ఈ చేవెళ్ళ చెల్లెమ్మ ఏడికెంచెల్లి వచ్చింది మనకు తెలియదా? మనం చూడలేదా? అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు తీసుకున్న ఆమెనే కదా. ఆడ తీసుకొని ఆడ బీఆర్ఎస్ అభ్యర్థి అయినా ఆయన పేరు, ఏం పేరు, మీసాల ఆయన తుంగలో దొక్కిండ్రు కదా కాదా. అట్లా ఈ రాజకీయం అంటేనే అసలు రాజకీయంలో గట్టిగా మాట్లాడితే వాళ్ళు వీళ్ళు కాదు, కానీ ఎవరు చేసినా కూడా సంసారం ఏముండదు, అంత వ్యభిచారమే. కాకపోతే అఫీషియల్గా అది సంసారం అని ప్రకటిస్తారు. ఎందుకంటే అధికారం వాళ్ళదైనా, పేపర్లు వాళ్ళైనా, రాసుకున్నట్టు వార్త, చేసుకున్నట్టు ప్రచారం, అంతే. 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్, మాఫీలో కాంగ్రెస్ సర్కారు మాయాజాలం, రైతుల సంఖ్య, నిధులపై ప్రభుత్వం దాపరికం. 3 కాదు 4 వాయిదాలు రుణమాఫీ, 4 విడతలకు కలిపి మొత్తం 27,000 కోట్ల కేటాయింపు. చెప్తున్నది 70 లక్షలు, ఇస్తున్నది 32 లక్షల మందికే. రైతుల లెక్కలపై సీఎం తుమ్మల విరుద్ధ ప్రకటనలు. ఈ రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకమే ప్రామాణికం. రైతుకు భూమి ఉండి, భూమికి పాస్ పుస్తకం ఉండి, ఆ పుస్తకంపై రుణం తీసుకుంటే చాలు, ఆ రైతుకు రుణమాఫీ అవుతుందని. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో రుణాలు ఉన్న రైతు ఖాతాల సంఖ్య 70 లక్షలు మాత్రమే. వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పేసి ఎప్పుడు ఈ నెల 16న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇవి. మరి ఎందుకు ఇంత మాటలు చెప్పిండ్రు? మరి అయినా కూడా 40 లక్షల మందికి మరి రుణమాఫీ చేయలేకపోయినరు. కానీ రేవంత్ రెడ్డికి ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తే అది ఘోరం. అది మా ప్రభుత్వం వస్తుంది, ఎవడైనా తెచ్చుకోనోడు ఉంటే కూడా తెచ్చుకోని బ్యాంకులలో పోయి అన్నాడు. అది తెచ్చుకోకపోతే తెచ్చుకోనరా, తెచ్చుకోండి మీరందరూ కూడా. ఎవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే, మీ రేవంత్ అన్న వచ్చిండు, వస్తుండు, తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా తెచ్చుకోండి, మాఫీ మొత్తం నేను చేసేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మస్తు చేసిండు. 40 లక్షల మందికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి తిరుపతి పోయిండట మన రేవంత్ రెడ్డి. పోతే పోతే ఏం చేసిండు, దర్శనం చేసుకున్నాడు, మంచిగా దేవుణ్ణి మొక్కుకున్నాడు. అలా మనవానికి ఏమో పుట్టింటికలు ఏమో తీసినట్టు అయిపోయింది. వస్తే ఏం చేసిండంటే, ఆడ ఎవడో దారి పంటి కారు ఆపి పిల్లగాడు ఇట్లా ఏదో పట్టుకొని బొట్లు పెడతా ఉన్నట. సార్ అని ఇక బొట్టు పెట్టినట.
పెడితే ఏంటంటే ఇది పంగనామం సార్ అన్నట. నాకు మా రాష్ట్ర ప్రజల కొందరు ఉన్నారు రైతులు 40 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి పెట్టాలి రుణమాఫీ పేరు మీద అన్నాడట. అని ఆ బొట్లు తెచ్చుకొని ఇక 40 లక్షల మంది రైతులకు పెట్టిండు రుణమాఫీ పేరుతోటి పంగనామం. అట్లుంటుంది కథ. మరి మామూలు ఉండదు, అట్లుంటుంది మన రేవంత్ అన్నతోని ప్రజాపాలన. మా రేవంత్ అన్న ఇగో చూడరు ఒకసారి, రాష్ట్రంలో 39 లక్షల రైతు కుటుంబాలు ఉండగా రుణ ఖాతాల సంఖ్య 60 లక్షలు ఉన్నాయి. వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పేసి అదే మీడియా కాన్ఫరెన్స్లో 16 తారీఖున ఎవరు తుమ్మల మంత్రి తుమ్మల అన్నాడు. ఇక రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలు ఉంటే 44 లక్షల రుణ ఖాతాలు అంటే రుణం తీసుకున్న రైతులు ఉన్నారని చెప్పేసి వీళ్ళందరికీ మాఫీ చేస్తామని చెప్పేసి ఇక మరో లెక్కతోటి అదే తుమ్మల చెప్పిండ్రు అందరు కలిసి ఇక తుంగలో దొక్కిండ్రు రైతులను. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్కల ప్రకారం కాస్త అటు ఇటుగా రాష్ట్రంలో సగటున 65 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని భిన్నంగా ఉన్నది. రుణమాఫీకి అనర్హులైన రైతుల సంఖ్య, అవసరమయ్యే నిధుల లెక్కను ప్రభుత్వం దాస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి బలం చేకూర్చుతూ సర్కారు సిద్ధం చేసిన లెక్క బట్టబయలైంది. రుణమాఫీపై సర్కారు పైకి చెప్తున్న లెక్కలు వేరేలా ఉండగా అసలు లెక్కలు మరోలా ఉన్నాయి. గీలకే వర్తిస్తుంది, గాలకే వర్తిస్తుంది, గాలకింత చేసినామని ఏదైతే కాంగ్రెస్ సర్కారు చెప్తా ఉన్నదో ఆ లెక్కలన్నీ కూడా మొత్తం బోగస్, అసలు లెక్కలు అలాగా ఉన్నాయని చెప్పేసి మరి ఆరోపిస్తూ ఉన్నారు. వాస్తవానికి వీళ్ళు ఆరోపిస్తుర్రా, వాళ్ళు ఆరోపించబడుతుర్రా, లేకపోతే ఇల్లు కొట్టుకసస్తుర్రా అని పక్కన పెడితే వాస్తవానికి నిజంగా చాలామందికి రుణమాఫీ జరగలే. వాళ్ళందరూ పోయి బ్యాంకుల దగ్గర ఈడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇందాకనే పొద్దున్నే ఈ పేపర్లో వార్త చూసిన, సాక్షి లేచినట్లు ఆంధ్రజ్యోతి లేడుగా ఆయనకు జర కష్టం అవుతుంది. ఏదైనా జర్రంత వ్యతిరేకంగా వేయాలంటే ఆయనకు బాధ అవుతుంది. నమస్తే తెలంగాణ కింద వేసినట్లు మొత్తానికి రైతులు అధికారులను వాళ్ళని వీళ్ళని పట్టుకొని బతిలాడుతూ ఉన్నారు. మాది ఎందుకు కాలే సార్, మా ఎందుకు అవ్వలేదు సార్ అని. నిజంగా అట్లా ఇప్పటిదిప్పుడు పోయి పైసలు ఇచ్చి ఒర్రుపో కాంగ్రెస్ ప్రభుత్వం మీద నాకు రుణమాఫీ కాలంటే ఎవడు కూడా చేయలేడు కదా. మరి రైతులకైతే ఆత్మగౌరవం ఉంటుంది కదా. అటువంటి రైతులను మొన్నటికి మొన్న ఇదే రేవంత్ రెడ్డి గారు సింపుల్గా ఇట్లా కించపరిచేసిండ్రు. ఆ బక్కా జర్సన్ ధర్నా చేస్తే ఆయన ఏమన్నాడు, పదవి ఇయ్యనందుకు పోయిండు అని అన్నారు. ఆయన పోయిండా, ఆయనను పంపిండ్రా కుట్రతోటి అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా చూసింది. మోతీలాల్ అనే యువకుడు ఫేమస్ కావడానికి చేస్తుండు ధర్నా అన్నాడు. నువ్వు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ పైన ఎన్ని విమర్శలు చేసినావు, నువ్వు కూడా ఫేమస్ గానికే చేసిండ్రా రేవంత్ రెడ్డి గారు. మరి మీరు కూడా ఫేమస్ గానికే కేసీఆర్ పైన వ్యతిరేకంగా మాట్లాడినరా రేవంత్ రెడ్డి గారు. మరి మీరు కూడా ఫేమస్ గానికి పబ్లిసిటీ కోసమే కేసీఆర్ను బండబూతులు తిట్టినరా రేవంత్ రెడ్డి గారు. లేకపోతే దోపిడీ జరుగుతుందని, అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధితోటే మీరు ఆ